నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్లపై చెత్త, కాల్వల్లో మురుగు కనిపించకూడదు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. వ్యవసాయ ఆధారితమైన పల్నాడు రైతులకి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయాలి. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టణంలోని 25, 33 వార్డుల నందు స్వయంగా పాల్గొని కాల్వ పార ద్వారా కాలువల నుంచి డిస్టిల్డ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా ప్రతి వార్డుల్ని పూర్తి స్థాయిలో కాలువల్ని డీసిల్డ్ చేయడం, పిచ్చి మొక్కల్ని తొలగించడం, రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ డబ్బులు తొలగించడం, ఫాలింగ్ లో ఉన్న మరియు యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయించడం, పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలందరూ తమ వంతు భాగంగా తమ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే మన పట్టణాన్ని స్వచ్ఛందంగా నర్సరావుపేటగా తీర్చిదిద్దుకోగలుగుతామని అన్నారు. సదరు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ రవిచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు వార్డు సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు. వ్యవసాయ ఆధారితమైన పల్నాడు ప్రాంతంలో రైతుల అవసరాలకి తగ్గట్లుగా సాగుకు ఇబ్బంది లేకుండా ఎరువులు కేటాయించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి నీరజ అడిండం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర కార్యదర్శికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినతి పత్రం అందజేశారు. నాగార్జున సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయడం వలన ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలు అధికంగా వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. మరొక 15 రోజుల తర్వాత వరి, మిర్చి వంటి పంట సాగుకు సన్నద్దమవుతుందని అన్నారు. ఈ పంటలు సాగుకి డీఏపీ ఎరువులు 2500 మెట్రిక్ టన్నుల మేర అవసరం ఉంటుందని అన్నారు. కావున పల్నాడు జిల్లాకు ఎరువుల శాఖ నుంచి ఒక రేక్ డీఏపీ కేటాయించబడేలా చొరవ చూపాలని కోరారు. ఐఎఫ్ఎఫ్సిఓ, ఐపీఎల్ వారు అనుమతించి పొందినట్లయితే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం అయినా పల్నాడులో రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా అందించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గొట్టిముక్కల సుజాత పొలం వివాదంలో ఉంది. స్పందించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సుజాత భూ వివాదానికి వెంటనే పరిష్కారం చూపాలని మంత్రి అనగాని సత్యప్రసాద్కి ఆదేశాలు. నర్సరావుపేట మండలం ఇక్కుర్తిలో 3 రోజులుగా పొలంలోనే కొడుకు, కూతురుతో కలిసి సుజాత ఆమరణ నిరాహార దీక్ష. తన పొలాన్ని అల్లూరి వారి పొలానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపణ. నర్సరావుపేట రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన. బాధితురాలు సుజాతకి నేరుగా ఫోన్ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తగిన ఆధారాలతో నేడు వచ్చి కలవాలని సుజాతకి ఫోన్ కాల్. మంత్రి సత్యప్రసాద్ స్వయంగా ఫోన్ చేయడంతో దీక్ష విరమించిన సుజాత కుటుంబం నిమ్మరసమిచ్చి సుజాతతో దీక్ష విరమింపచేసిన నర్సరావుపేట ఎంఆర్ఓ వేణుగోపాల్. సుజాత ప్రకాశం జిల్లా దొనకొండ వాసిని. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమిని స్థానిక వాసులు ఆక్రమించడం జరిగింది. న్యాయం కోసం నా కుటుంబంతో సహా గత ఇవాళకి 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు మా భూమి యందు చేయడం జరిగింది. నర్సరావుపేట మీడియా వారు మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా మా యొక్క సమస్యను ప్రచారం చేయడం జరిగింది. మీడియా కథనం ప్రకారం నారా లోకేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. మీకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని వస్తే మేము ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో నర్సరావుపేట తహసీల్దార్ గారు అలాగే నర్సరావుపేట రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష నిమ్మరసం ద్వారా విరమించుకోవడం జరిగింది. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్వెల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో గుండెకు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం నిర్వహించినట్లు వైద్యులు శబరి గిరీష్, డాక్టర్ లోకిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. మంగళవారం వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఈ శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు. 81 సంవత్సరాల వయసు గల నాగేశ్వరరావు అనే వ్యక్తికి యాంజియోప్లాస్టీ రోటోపారో అనే మిషన్తో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. నాగేశ్వరరావుకి 2014లో బైపాస్ సర్జరీ జరిగింది. రాటాపారో అను మిషన్తో వాల్స్లో దాగి ఉన్న కాల్షియం, కొలెస్ట్రాల్ పదార్థాలని ఆ మిషన్ ద్వారా తొలగించినట్లు తెలిపారు. నర్సరావుపేటలోని అడ్వాన్స్డ్ కార్డియాక్ సర్వీస్ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ అందుబాటులో ఉందని డాక్టర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ అవకాశం పల్నాడు, ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
ఈరోజు నరసరావుపేట మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండెపోటుతో రావడం జరిగింది. వారికి ఆల్రెడీ 2016లో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది. సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది. మన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బృందం మన కోట శబరి గిరీష్ గారి నేతృత్వంలో వారికి ఉన్నటువంటి యాంజియోగ్రామ్ ద్వారాగా వారికి ఉన్నటువంటి ఆ రక్తనాళాలని ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షించగా వాటి నిండా కాల్షియం డిపాజిట్స్ ఉండి అవి ఆపరేషన్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయినటువంటి రక్తనాళాలు కాబట్టి వాటికి మళ్ళీ స్టంట్లు కూడా వేసేటువంటి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనుక్కొని దానికి ఉన్నటువంటి లేటెస్ట్ పరికరం అయినటువంటి రోటాబ్లేటర్ అనేటువంటి మిషన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. ఆ మిషన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మిషన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించడం, దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతో ఆ లోపల స్టంట్ అమర్చడం 100% సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం. ముఖ్యంగా మన నరసరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా మన నరసరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు, ఎంతో సీనియరు, 80 ఏళ్ల వయసు. సో 80 ఏళ్ల వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది. దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది. సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లో మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరకు వచ్చారు. సో వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేసి రిస్క్ అన్ని విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి 100% సక్సెస్ రేట్తో ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. గ్రామం సొంత గొడవపాడు అడిగిన నిప్పులు ఆయాసంతో వస్తాను. అంత నిప్పుగా డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చినాక టెన్త్ అయ్యాలన్నారు. చూసి పరీక్ష చేసి టెన్త్ వేశారు. బాగా ఆరోగ్యంగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. పేషెంట్ తాలూకు బేతపూడి నాగేశ్వరరావు గారి కుమార్తెనండి. మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యే టైంకి మామూలుగా అయితే మా నాన్నగారికి 2014లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి. ఇప్పటికి 10 ఇయర్స్ తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేవి కావు. మేము చాలా హాస్పిటల్స్ తిరిగినప్పుడు ఇది పెయినే అని చెప్పారు. ఇక పెయిన్ అని చెప్పారు. ఇక మాకు ఈ హాస్పిటల్కి మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయ్యే టైంకి నాన్నకు బాగా దడ ఆయాసం, మాట్లాడుతుంటే ఆయాసం, 2 అడుగులు వేసినా కూడా ఆయాసంగా ఉండింది. మేము చాలా భయంతో వచ్చాము. డాక్టర్ గారికి మేము కనిపించిన వెంటనే డాక్టర్ గారు ఇమ్మీడియట్గా అపాయింట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కాల్షియం డిపాజిట్ అయింది అని చెప్పారు సార్. దానికి చాలా రిస్కీ ప్రాబ్లం అని చెప్పారు. మేము అసలు జాయిన్ చేసుకుంటారో లేదో అన్నట్టు కొంచెం భయపడ్డాము. కానీ సార్ ధైర్యం చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఏదో మెషిన్ తెప్పించారు. అది కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 2 స్టంట్లు వేయడం జరిగింది. ఆ తర్వాత 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత స్టంట్ అది బాడీలో ఇమిడిపోయింది. ఇక మాకు ఇప్పుడు భయం లేదు. నాన్న నడుస్తున్నా కూడా ఎటువంటి ఆయాసం దడా లేదని చెప్పారు. డాక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఎక్కడ కనిపించినా కూడా దారిలో కారిడార్లో కనిపించినా కూడా ధైర్యం చెప్పారు. అసలు ఈవెన్ మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా చాలా ధైర్యంగా డాక్టర్ గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా బ్రతికిస్తారు అనే నమ్మకంతో మేము కూడా ఉన్నందుకు మాకు మంచిగా సజీవంగా అప్పగిచ్చారు. మేము దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్ శబరి గారికి, ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్లపై చెత్త, కాల్వల్లో మురుగు కనిపించకూడదు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. వ్యవసాయ ఆధారితమైన పల్నాడు రైతులకి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయాలి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.